ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడ ఏపీ టిడ్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు రావడం జరిగింది. అజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది సభకు రాబోతున్నారు అనేది ఒకసారి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ 11 ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఇది విజయోత్సవ సభ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఖచ్చితంగా కూడా విజయోత్సవ సభే. దాని గురించి మనం మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్ ముందర మనం గ్రాండ్లో గోకుల్లో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, కానీ విని విజయం రాబోతున్నారు, మనకు ప్రజలు మన పక్క ఉన్నారు అని చెప్పి. అదేవిధంగా ఒక రకంగా మేము కూడా 18 19 గెలుస్తా ఉన్నది, 21 గెలిచినాం. 100% స్ట్రైక్ రేట్ అని ఒక హిస్టారిక్ విక్టరీ ఇది. దానికి తోడు ఇది ఒక హిస్టారిక్ మీటింగ్ అవబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎట్లా అంటే రాబోయే ఇప్పటివరకు 10 ఏళ్ళు మనం యుద్ధం చేసాం. మనం ఉద్యమం పార్టీగా కళ్యాణ్ గారు దీన్ని లీడ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పూర్తి కాకపోయినా వీఆర్ పార్ట్ ఆఫ్ ద కూటమిలో అధికారం మనం భాగస్వామ్యం తీసుకున్న తర్వాత రాబోయే 10 ఏళ్లలో మన పార్టీ ఏ విధంగా ముందరికి పోవాలి, మనం ఎటువంటి నాయకత్వాన్ని మనం ముందరికి తీసుకురావాలి, మన భావజాలాన్ని ఏ విధంగా మనం పెంపొందించి ఏ విధంగా మనం ప్రజల్లోకి ఒక కొత్త నూతన ఒరవడి తీసుకొచ్చి విలువలతో కూడిన రాజకీయాల్ని మనం ఏ విధంగా పెంపొందించాలా అనేదాన్ని ఈ సభ ఖచ్చితంగా దిశానిర్దేశం ఇస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ విధంగా చూస్తే కూడా ఇది ఒక హిస్టారిక్ మీటింగ్ అవుతుంది. అయితే 11వ ఆవిర్భావ దినోత్సవ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాలను తొక్కేస్తారన్నారు. అదేవిధంగానే ఆయన 11 సీట్లకే పరిమితం అయ్యేలాగా భూమికి పోషించారు. అయితే 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, పార్టీకి సంబంధించి ఏ విధమైన ప్రణాళికలు రచించబోతున్నారని అనుకోవచ్చు. అంటే పోయినసారి మనం ఒక బలమైన రాజకీయ శక్తి మేమేమనుకున్నాం, మన పార్టీ ఏమనుకుంది, పవన్ కళ్యాణ్ గారు 10 చెప్పొచ్చారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇంకోరన్నా పర్సనల్గా లేదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసే ఏదైతే ఆలోచన విధాలు ఉన్నాయో వాళ్ళ పాలసీస్ ఈ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయి, ఈ భావితరాలకి నష్టం కలిగిస్తున్నాయి. అందుకని వాడు ఉండడానికి లేదు. అందుకని మిమ్మల్ని రాజకీయంగా తొక్కేస్తామన్నారు, కానీ ఇంకా వేరే విధంగా కాదు. సో ఆ ఘట్టం అయిపోయింది. రాజకీయంగా ఏం చేయాలో చేసాం. ఇవాళ ఇంకా మనం ప్రగతి వైపు చూస్తాం. ఈ విధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి మార్గంలోకి తీసుకుపోవాలి, భావితరాలకి మన రాష్ట్రం ఎటువంటి హామీలు ఇస్తున్నాము. మనం ఎప్పుడు కూడా అంటే ఒక మనిషి కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, మనం మన జీవితంలో ఏం చేసామని బేరీ చేసుకుంటే మనం ఈ భూమి మీద వచ్చినప్పటికీ, మన భూమి నుంచి వెళ్ళిపోయేటప్పటికీ మన భావితరాలకి ఒక మెరుగైన ఇది మనం కృషి చేసామా లేదా, మెరుగైన సమాజం కోసం కానీ మెరుగైన సొసైటీ గురించి కానీ మనం మన తరఫున మనం కృషి చేసామా లేదని చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ విధంగా మనం అడుగులు అయిపోతున్నాం. అందుకని పాత అయిపోయినాయి, ఇంకా ప్రగతి పదంలో ఏ విధంగా పోవాలా, భావితరాలకు మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం, కొత్త రాజకీయం విలువలతో కూడిన రాజకీయాలతో ఏ విధంగా మనం జనసేన పార్టీ మార్గం చూపించి ఇటువంటి పార్టీని ఏ విధంగా పెంపొందించాలనే దాని మీద ఫోకస్ ఉంటుంది. సరే, మీకు అంటే ఏపీ టిడ్కో చైర్మన్గా పదవి రావడం, అదే మీ సోదరుడు నాగబాబు గారు అంటే మేము సోదర సమానులు అన్నయ్య అంటుంటారు, అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ రావడం మంత్రివర్గంలో కూడా చోటు దక్కుతుందని ఊహాగానాలు వినపడుతున్నాయి. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? నాగబాబుకి చాలా డిజర్వింగ్ అది. ఇప్పుడు నాగబాబు గారు అసలు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ చిరంజీవి గారు ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా కష్టపడి సొంతంగా ఒక మెగాస్టార్ వెళ్ళినప్పుడు విపరీతమైన అభిమానులు చేసినప్పుడు ఈ అభిమాన గణాన్ని వీళ్ళందరినీ కూడా ఒక దాటి కిందకి తీసుకురావడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం మొదటి నుంచి కూడా నాగబాబు అట్లా కృషి చేస్తూ వచ్చారు. ఆ విధంగా సేవా కార్యక్రమంలో ముందున్నారు. అదైన తర్వాత ఇదంతా కూడా ప్రజా జీవితంలో ఉన్నట్టే కదా. అదైన తర్వాత మనం ప్రజారాజ్యం పెట్టినప్పుడు నాగబాబు గారు పోషించిన భూమిక ఏదైతే చాలా ముఖ్యమైనది. మనం ఏం తక్కువ రిజల్ట్ సంపాదించలేదు మొదటిసారి ప్రజారాజ్యం పార్టీలో కూడా. సరే, అది పార్టీ వేరే వేరే కారణాల వల్ల కాంగ్రెస్తో విలీనం, అది వేరే విషయం వదిలిపెడితే మనం ప్రజారాజ్యం పార్టీ గురించి పెట్టినప్పుడు కానీ నాగబాబు గారు చాలా ప్రముఖ భూమికి పోషించారు. అదేవిధంగా మన కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఎప్పుడు అవసరం ఉన్నా నాగబాబు గారు ఒక జన సైనికుడిలాగే ముందరికి వచ్చారు. కానీ నేను ఒక నాయకుడినాను లేకపోతే కళ్యాణ్ గారు తమ్మున్నాను అనుకోలేదు.
ఎలక్షన్స్లో నిలబడమంటే నిలబడ్డారు, తర్వాత పనిచేయమంటే పార్టీకి అన్ని విధాలా పనిచేశారు. అనకాపల్లి సీటు ఉన్నది కాదని చెప్పి తప్పుకోమంటే తప్పుకున్నారు. నాకు ఎటువంటి సీట్లు వద్దని పిఠాపురంలో కూర్చొని వాళ్ళ తమ్ముడు ఎలక్షన్ మొత్తం నడిపించి అక్కడ విజయం సాధించారు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యకర్తలకి ఒక వారధిగా ఉంటూ పార్టీ నాయకత్వానికి పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తల యొక్క బాగోలు గురించి ఆలోచించే వ్యక్తి నాగబాబు. అటువంటి నాగబాబు గారికి ఇవాళ ఎమ్మెల్సీ పదవి రావడం కానీ మంత్రి పదవి రావడం కానీ చాలా మంచి పరిణామం. ఇది 100% కార్యకర్తలు సంతోషిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, మంచి జరుగుతుంది. అయితే సార్ కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు మీరు డిసిప్లిన్ కమిటీకి సంబంధించి. అయితే మిగతా పొలిటికల్ పార్టీలకి జనసేన పొలిటికల్ పార్టీకి చూస్తే పార్టీలో చిన్న తప్పు చేసినా సరే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా పార్టీల్లో అయితే వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసినా సరే వాళ్ళ పార్టీ మీటింగ్లకి హాజరవుతున్నారు, పార్టీలతో పాటు ట్రావెల్ అవుతున్నారు. జనసేన పార్టీకి మిగతా పార్టీలకి తారతమ్యం చూపించాలనే ఉద్దేశంతోనే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని అనుకోవచ్చా సార్? అంటే మొదటి నుంచి కూడా మనం ఒక విలువలతో కూడిన పార్టీ అని చెప్తున్నాం కదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎటువంటి ప్రజా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి విలువలు పాటిస్తున్నారు, ఆయన అదే విలువలు మనందరినీ కూడా మనలో రూపుదిద్దుకొని పాటించమని అడుగుతున్నారు. మరి మనం కూడా వేరే పార్టీలో చేసినట్టు కానీ కొంచెం పబ్లిక్ లైఫ్లో చేయకూడని పని చేస్తే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు. అది ఎంత పెద్ద నాయకుడైనా కానీ ఇప్పుడు నేను తప్పు చేసినా రేపు నా మీద కూడా యాక్షన్ ఉంటుంది. సో మేమందరం కూడా కళ్యాణ్ గారిని స్ఫూర్తితో తీసుకొని మేము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలా, ఎటువంటి గౌరవ సంప్రదాయాలు మనం మెయింటైన్ చేయాలి, ఇటువంటి చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లిన్తో కూడిన పార్టీ ఇది. ఖచ్చితంగా కూడా వైరుధ్యమైన పార్టీ. మనం మీరు చెప్పినట్టు మిగిలిన పార్టీలు ఒప్పుకుంటారేమో కానీ కళ్యాణ్ గారి నోటీస్కి వస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఆ విధంగానే మీరు చూస్తున్నారు యాక్షన్స్ ఒకటెంబడి ఒకటి చెప్తా ఉన్నాం. దీనివల్ల సంకేతాలు కూడా ఏం చెప్తున్నాం అంటే మనం జన సైనికులం, డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో మెలగాలని చెప్పి ఇది అందరూ గమనించగలం పరిస్థితి. అయితే మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు, టిట్కో చైర్మన్గా ఉన్న మీకు వస్తున్న జీతాన్ని జనసేన పార్టీకి 20,000 రూపాయలు ప్రతి నెల మార్చి 2025 నుంచి కూడా 2027 మీ పదవీ కాలం ఉన్నంత వరకు కూడా ప్రతి నెల 20,000 రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఇది జన సైనికులకి మీరు ఏ విధమైన సందేశం ఇవ్వగలుగుతారు సార్? ఇది జనసేన పార్టీ అనేది ఒక ప్రజల పార్టీ. ఓకే, ఇప్పటివరకు కూడా మనకు అందరికీ తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ప్రజలు నడుపుతున్నారు. అదే కాకుండా ఎంతోమంది జన సైనికులు వాళ్ళకు తోచిన విధంగా ఇస్తూనే ఉన్నారు. ఇవాళ కాదు, పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు అది 100 రూపాయలు ఇచ్చారా, 50 రూపాయలు ఇచ్చారా, 1,00,000 రూపాయలు ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా అనేది పక్కకు పెడితే కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన పార్టీ మీద అభిమానం కొద్దీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తూ పోతున్నారు. సో నాకు ఒక పదవి ఇచ్చినప్పుడు నేను కూడా ఖచ్చితంగా కూడా నా సేనలో నా వంతు దాని కింద ఇచ్చాం. అదేం పెద్ద నేను గొప్ప అనుకోవట్లా. కానీ ఒక అప్పీల్ చేసుకుంటున్నాం మళ్ళీ కూడా ఏమనంటే ఖచ్చితంగా మన పార్టీ ఇది ప్రజల పార్టీ, మనందరి పార్టీ, మనందరం దీన్ని విరాళాలు బాగా విరివిగా ఇచ్చి నిలుపుకుంటే ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా మన విలువలతో కూడిన రాజకీయం నడపడానికి దోహదపడుతుంది. సో నేను సైతం నాకు తెలిసి చేశాను. ఖచ్చితంగా కూడా దీన్ని ఎగ్జాంపుల్గా తీసి అందరు చేస్తే చాలా సంతోషం. అయితే పిఠాపురం అంట్లోకి పవన్ కళ్యాణ్ గారు వద్దా అంటున్నారు. అయితే వర్మ గారికి ముందు నుంచి కూడా ఎమ్మెల్సీ ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. వర్మ గారికి ఎమ్మెల్సీ రాకపోవడానికి కారణం జనసేన పార్టీ నాయకులు అని ఇటు ఊహాగానాలు కొంతవరకు క్రియేట్ చేస్తున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? అబద్ధం అండి, మేము ఎందుకు చేస్తామండి. ఇప్పుడు మాది ఒక కూటమి ప్రభుత్వం. కూటమిలో భాగస్వాములు తెలుగుదేశం, జనసేన పార్టీ అలాగే బీజేపీ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి జనసేన పార్టీలో పలానాళ్ళకి పోస్ట్ ఇమ్మని కానీ యువత కానీ చెప్తుందా? అలాగే జనసేన పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ, వాళ్ళ దగ్గర పోయి మనం చెప్పుకొని బాగుంటుందా చెప్పండి? ఇటువంటివి ఉండవు. వారి ఈ క్వశ్చన్స్ బట్టి ఓకే మా వరకు ఖచ్చితంగా వర్మ గారు పెద్ద నాయకుడు, మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఆ మర్యాద ఎప్పుడు ఉంటుంది. ఆయనకి ఎమ్మెల్సీ వచ్చిందా రాలేదని మాతో ఏం పని, మాకు సంబంధం లేని విషయం. అది వస్తే స్వాగతించి ఉండేవాళ్ళం, రానందువల్ల
ఇంకా ఫ్యూచర్లో పొలిటికల్ కెరీర్ బాగుండాలని మేము ఆశిస్తున్నాం. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో ఆయన ఎంతో కష్టపడ్డారు. ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూసిన వ్యక్తి, ఎన్నో త్యాగాలు చేశారు. ఎంపీ పదవిని కూడా తృణంగా వదులుకున్నారు ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా పార్టీకి నా వంతు సాయంగా, నా వంతు బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా 20,000 రూపాయలు నేను పార్టీకి ఫండ్గా ఇవ్వడం జరుగుతుందని కూడా స్పందించడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణం మాకు అది సంబంధం లేని విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళకున్న కొన్ని విషయాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్లో భాగంగా వాళ్ళు దానిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి పదవిస్తే మేము ఖచ్చితంగా సంతృప్తి చెందేవాళ్ళము. అదేవిధంగా ఆయన రాజకీయ జీవితం కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నామని చెప్పి కూడా స్పందించడం జరిగింది. కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.